శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అదే నేను చేస్తుంటే ఇంక ఈ ప్రమాణాలు దేనికి సార్? థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ను స్థాపించాను. ఆ సంస్థ చేసే ప్రతి పనికి నేనే కర్త, కర్మ, క్రియ. కొన్ని సంవత్సరాలు పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషం గారు మిమ్మల్ని జూనియర్గా చేర్చుకోవాలంటే 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురు పెళ్లి చేయలేక కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదనే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు. ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీకు సిన్ సిటీలో 5 కోట్ల విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో ఒక ప్రైవేట్ థియేటర్, గవర్నమెంట్ సెంటర్లో 3 బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకులు దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. నేను మాట్లాడుతుంది లాయర్తో కాదు, లంచగొండితో. ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను. ఎక్కువగా మాట్లాడితే మీ నేర చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను. నల్ల కోటు విప్పి తల్లముఖం వేసుకోవాల్సి వస్తుంది. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుత సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటి భారతీయుడి ఆవేదన. కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులను ఎందరో కన్న భరత మాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతే చూసి ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఈజ్ గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం. ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లు ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒకడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల శక్తి మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ బహుశా బిల్ గేట్స్ మన దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెళ్ళిపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ ఒక అమెరికాకు అధ్యక్షుడు. అలాంటి చెప్పులు కుట్టుకునే అందరూ అబ్రహాం లింకన్లో ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు. కారణం లంచం, లంచం, లంచం. అడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, అదే కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రైతులకు రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్ బెడ్డుకు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రస్తుతి జరగాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మున్సిపాలిటీ నీళ్లకు లంచం, మనిషి పుట్టిందాకా చచ్చిందాకా లంచం, లంచం, లంచం. అగ్గిపెట్టి దగ్గర నుంచి రైలు పట్టాల దాకా అవినీతే నడుస్తుంటే బ్రతుకు బండి ఏ పట్టాల మీద నడపాలి సార్? అదదు సార్. రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగటిపూట లైట్ లేదని కేసు పెడతామనేమోనే. లారీ డ్రైవర్కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీదే అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అవ్వడానికి భయం, పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బ్రతుకున్నావని సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం, కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ షీట్కి ఎంత డబ్బులు గుంజుతారో అని. ఓ ఆటో డ్రైవర్, రిక్షా వాడు కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండలే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పిల్లం బిడ్డలను ఎలా పోషిస్తారు సార్? ఇలాంటి వాళ్ళు లంచాలు ఇవ్వగలరా? ఇలాంటి వాళ్ళందరూ ఆవేదన చూసి నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వసగి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనవాడు సగౌరవంగా తలెత్తుకొని తిరగగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలుగా మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి సగటు మనిషిని దోచుకోడో, ఆ స్వేచ్ఛా స్వతంత్రంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేల్కొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కళ్ళగున్న స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించాలనుకొని ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 1,00,000 మంది అవినీతుల గుండెల్లో భయం పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోటికి చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండమంటారు. ఒకసారి మీరు హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరిగేయద్దు, క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు, పేరాలు ఆరాలు తీయద్దు. నేరం ఒప్పుకుంటున్నాను కనుక మీరిచ్చే తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరిపెంగ వ్యక్తాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి.